ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చిన సహోదరి సహోదరులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆన్లైన్లో వాటిని వింటున్నటువంటి ప్రతి సహోదరి సహోదరుడికి చింతపల్లిలో నుండి క్రీస్తు తరపుగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదా? గత శుక్రవారం మరి ఏ పాఠం చెప్పానో యోబు గురించి తెలియజేశాను. చాలా సంతోషం, జ్ఞాపకం ఉంచుకున్నారు. యోబు కలిగినటువంటి గుణాలు, సుగుణాలు: యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విడిచినవాడు, శ్రమలు సహించినవాడు, నిరీక్షణ గలవాడు, ఆశీర్వాదం మరలా పొందినటువంటి వాడు, తిరిగి ఆశీర్వాదము పొందినటువంటి వాడని చెప్పి తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. మరి ఇతను వాక్యం వరకు వాక్యం చదువుకుని ప్రార్థన చేద్దాం. లేవీకాండం 25వ అధ్యాయము, లేవీకాండం 25వ అధ్యాయము 18వ వచనం, 19వ వచనం రెండు కూడా చదువుకుందాం. నేను చెబుతున్నాను. మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. దేవుడు తన వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, సర్వాంతర్యామి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉంటున్నాం. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతము నీ మహాదయచేత కృపచేత నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి సురక్షితంగా కాచి కాపాడి ఈ రాత్రి సమయంలో ప్రియమైన మీ బిడ్డలతో కలిసి మీ లేఖనాలు ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి కృతజ్ఞతలు. ఇంత పర్యంతము కీర్తనల ద్వారా శుద్ధి పొందారు. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని మాకు విరిచి పంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ పక్షంగా నిలబడి మాట్లాడుతున్న నన్ను మరుగుపరచుకోండి. మీ జ్ఞానంతో నన్ను నింపచేయండి. నాయన, బిడ్డలు అవగాహన చేసుకునే రీతిలో బోధించే సామర్థ్యం నన్ను దయచేయండి. అలాగే వినుచున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ యొక్క వాక్యం విని వాక్యానికి లోబడి జీవించడం బిడ్డలకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు గ్రహించుకునేటువంటి మంచి మనస్సు బిడ్డలకు ప్రసాదించమని మనం చేస్తున్నాం. కొద్ది సమయం లేకుండా మీరే మాతో మాట్లాడి మీ నామకు మహిమ తెచ్చుకుంటారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధుని నామంలో ఈ ప్రార్థనను వేడుకుంటున్నాను. తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు. మరొకసారి లేఖన భాగాన్ని చదువుతాను. అవగాహన చేసుకుంటానికి మీరు ప్రయత్నం చేయండి. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించెదరు. ఈ చదవబడిన లేఖన భాగంలో 2 సార్లు సురక్షితము అనేటువంటి మాట మనకి కనపడ్డది. ఎన్నిసార్లు వచ్చింది సురక్షితం? ఎవరితో చెప్తున్నాడు దేవుడు? ఇజ్రాయేల్ ప్రజలతో తెలియజేస్తున్నాడు. మీరు వెళ్ళబోయేటువంటి దేశం గురించి చెప్తున్నాడు. బానిసత్వంలో నుంచి ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందిన తర్వాత మీరు వెళ్ళబోయేటువంటి కనాను దేశంలో మీరు ఎలా ఉండాలో అని వారికి తెలియజేస్తున్నారు. మీరు ఒకరినొకరు బాధింపక
నీ దేవునికి భయపడవలెను, నేను మీ దేవుడనైనా యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? దేవుడు చెప్పిన మాటకి లోబడాలి. అంతేగాని దేవుడు చెప్పిన మాట వ్యతిరేకించకూడదు. వ్యతిరేకిస్తే ఏమవుతుంది? దేవుని మాట లోబడితే దీవెనలు వస్తాయి. దేవునికి దూరంగా వెళ్ళిపోతే ఆ దీవెనలు రావు. అదే చెప్తున్నాడు ఇక్కడ. మీరు నా కట్టడలను నా విధులను మీరు ఎలా ఉండాలి? అనుసరించి నడుచుకోవాలి. విని విడిచిపెట్టడం కాదు, అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించారు. ఎప్పుడు? దేవుని యొక్క కట్టడలను దేవుని యొక్క విధులను గైకొని అనుసరిస్తూ ఉంటే సురక్షితంగా ఉంటారు. అప్పుడేం జరుగుతుంది? ఆ భూమి ఫలిస్తుంది. మీరు తృప్తిగా భుజించి దానిలో ఎలా ఉంటారు? మీరు సురక్షితంగా ఉంటారు. దేవుని మాట వింటే దేవుడు మనల్ని దీవించి సురక్షితంగా ఉండగలిగినట్లుగా చేస్తాడు. అవునా? దానికి వ్యతిరేకం చెప్పాలని నేను అనుకోవట్లేదు. మేలు చేస్తాను అంటున్నాడు. ఎప్పుడు మేలు జరుగుతుంది? దేవుని మాటలు గైకుంటే. దేవుని మాటలు గైకుంటేనే మేలు కలుగుతుంది, సురక్షితంగా ఉంటారు. ఈ 2 వచనాలు కూడా 2 సార్లు సురక్షితం అనేటువంటి పదం ఉపయోగించడం జరిగింది. యోబు గ్రంథంలో 11వ అధ్యాయము, యోబు గ్రంథంలో 11వ అధ్యాయం 18-19 వచనాల్లో 18-19 నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యంగా ఉండువు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా పండుకొందువు, ఎవరి భయం లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేసేదారు. ఇప్పుడట ఆయన మాటకు లోబడినప్పుడు నమ్మకమునకు ఆస్పదము కలుగును అన్నాడు. నమ్మాలి. నమ్ముడనే వాళ్ళు నమ్మువానికి సమస్తం సాధ్యం. అప్పుడు నీవు ధైర్యంగా ఉంటావు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా పండుకుందు. నీ ఇంటిని నువ్వు పరిశోధించాలి. ఇంటంటే మన ఇల్లు కాదు, మన హృదయమే, మన ఇంటినే. మనలోనే దేవుడు వస్తానంటున్నాడు. ఆయన వాక్యం మనలో ఉందా లేదా? ఆయన వాక్యం వింటున్నామా? వింటే ఆయన వాక్యం లోపల ఉంచుకోవాలి. ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యమే మనకి సమస్తాన్ని దయచేస్తుంది. నీ వాక్యమే నా పాదానికి దీపము, నా త్రావకు వెలుగు అన్నాడు. ఎప్పుడు ఆయన నీ ఇంటిని నీవు పరిశోధించినప్పుడు సురక్షితంగా పండుకుంటావు. హిజ్కియా మరణకరమైన వ్యాధితో ఉన్నప్పుడు నీ ఇంటిని సరి చేసుకోమన్నాడు. దేవుని యొక్క ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఆ ప్రవక్త మాట విన్నాడా? నువ్వు చెప్పేది ఏంట్లే, నేను ఇంట్లోనే కూర్చుంటాను, నువ్వు వెళ్ళిరా బయటికి అన్నాడా? అనలేదు, లోపడ్డాడు. మరి దేవుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాడా? ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం ఏం చెప్తుంది? లెమ్ము తేజరిల్లము నీకు వెలుగు వచ్చి. ఎప్పుడు నిద్రపోతానా? నువ్వు లేవాలని, నువ్వు లేస్తే వెలుగు నీ మీదకి వస్తాను అని చెప్తుంటే నాకు నిద్రే అలవాటు, నిద్రపోతాను అన్నాడు అనుకో, పొమ్మని అలాగా ఎవరు వద్దంటారు? ఎవరు నష్టం కదా? దేవుడు ఏం చెప్తున్నాడు? నీ ఇంటిని నువ్వు పరిశోధించుకోవాలి. పరిశోధించుకుంటే నీవు సురక్షితంగా ఉంటావు, సురక్షితంగా ధైర్యంగా ఉంటావు అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తున్నాడు. అలాగే కీర్తన గ్రంథం 16వ అధ్యాయం, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8-9 వచనాల్లో, కీర్తనలు 16వ అధ్యాయం సదాకాలము
ఎవరిందు యెహోవా యందు నా గురిని నిలుపుతున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. నా శరీరం కూడా ఎలా ఉంది? సురక్షితముగా నివసించుచున్నది అన్నాడు. అవునా? అంటే దేవుని యొక్క అడుగుజాడలో నడిస్తే దావీదు గారు అదే చెప్తున్నారు. ఇక్కడ దావీదు గారు చెప్పేటువంటి మాటల్లో సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుతున్నాను. సదాకాలం అంటే అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా దేవుని యందే నా గురి నిలుపుతున్నాను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువల్ల నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది. శరీరం కూడా సురక్షితంగా ఉంది. రోగాలు రుష్టులు లేవు, నొప్పులు బాధలు లేవు, తిమ్మిరులు లాగటాలు లేవు. నా శరీరము సురక్షితంగా నివసించుతున్నది. ఎప్పుడట? దేవుడు మన పక్షంగా ఉంటే, దేవుడు మన పక్షంగా ఉంటే, దేవుడు నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఆయన మన కుడి పక్షాన ఉండాలి అంటే ఎప్పుడు మనం సురక్షితంగా ఉంటాము. ఈ రాత్రి సమయంలో ఆ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు మనము సురక్షితంగా ఉంటాం, లేక సురక్షితంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ రాత్రి సమయంలో అది దేవుని యందు మనము సురక్షితంగా ఉండాలి. మన ఆత్మ శుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మన శరీరము ఆరోగ్యంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి. అలాగైతే మనం ఏం చేయాలి? ఇశ్రాయేలుతో ఏం చెప్పారు? నా కట్టడలను, నా విధులను నువ్వు గైకొంటే నువ్వు సురక్షితంగా ఉంటావు. నీ భూమి మంచి పంటనిస్తుంది, నీ ఇంటిలో అన్ని మేళ్ళే జరుగుతూ ఉంటాయి, ఏ కీడు కూడా నీ ఇంటికి రాదు. యోబు గారు అదే ధైర్యంగా చెప్తున్నాడు. నా విమోచకుడు సజీవుడు, ఆయన నా కుడి పక్షాన ఉన్నాడు, నాకేమీ కుదవలేదు అన్నాడు. మరి మనం ఈ రాత్రి సమయంలో సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని విషయాలు మీతో ముచ్చటించడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా సామెతల గ్రంథం 11వ అధ్యాయము, సామెతలు 11వ అధ్యాయము 14వ వచనం నుంచి చూస్తే, సామెతలు 11వ అధ్యాయం 14వ వచనం నుంచి, నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. ఎదుటివాని కొరకు పూటబడినవాడు చెడిపోవు, పూటబడనప్పనివాడు నిర్భయముగా ఉన్నాడు. ఏం చేయాలమ్మా? నాయకులు లేని జనులు. నాయకత్వాన్ని సహించకపోతే జనులు చెడిపోతారు. నాయకులు ఉండాలి, నాయకులు చెప్పిన మాట వినాలి. నాయకుడు చెప్పిన మాట వింటేనే ఏం చేస్తారు? బాగుంటారు. పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటే, అందుకనే పెద్దల మాట చద్ది మూట అన్నారు. ఎందుకు చెప్తారు? మంచిగా చెప్తారా, చెడ్డగా చెప్తారా? ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణ. ఆలోచన చెప్పేవాడు ఉండటం మంచిది. ఎదుటివారి కొరకు పూటపడిన వాడు చెడిపోతాడు. అప్పులున్నవాడితో, చెప్పులున్నవాడితో వెళ్ళకూడదు అన్నారు. లేఖనం ఏం చెప్తుందంటే, ఎదుటి వాని కొరకు పూట పడిన వాడు చెడిపోతాడు. పూట పడకూడదు. ఉంటే నేను ఇచ్చేయి ఉపకారం, వాడి ఇవ్వకపోతే నేను ఇస్తాను అనేటువంటిది. పూట పడితే ఏమవుతుందన్నమాట? చెడిపోతాడు. అనా సురక్షితం ఉండదు. పూట పడ నొప్పని వాడు నిర్భయంగా ఉంటాడు. పూట పడటానికి ఇష్టపడ్డాడు, వాడు నిర్భయంగా ఉంటాడు. అయితే సహాయం చేయాలా వద్దా?
ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి. ఆపదలో లేకుండా ఇవాళ మైక్రో ఫైనాన్స్ చేస్తున్నారా? చిన్న చిన్న మొత్తాలు డబ్బులు ఇచ్చి, పెద్ద మొత్తాలు డబ్బులు ఇచ్చి చిన్న చిన్న మొత్తం తిరిగాని తీసుకుంటున్నారు. వాళ్ళకి పూట పడిన వాడంటే ఎవరు మన ముక్కు మొక్క తెలదో వాళ్ళకి వీడు కట్టకపోతే ఇంకొకరు కడతారని వాళ్ళకి జాయింట్ పెట్టుకుంటున్నారు. వీడు కట్టడం మానేసేయడానికో ఎవరు కలుస్తుంది? ఇచ్చినోడు బాగానే ఉన్నాడు, పుచ్చుకున్నవాడు బాగానే ఉన్నాడు, మధ్యలో అడ్డుకున్నవాడు ఏమైపోతున్నాడు? బుక్ అయిపోతున్నాడు. అందుకని వాక్యం చెప్తుంది, ఎదుటివాని కొరకు పూట పడిన వాడు చెడిపోవును, పూట పడ నొప్పని వాడు నిర్భయముగా. దేవుడు చెప్పిన మాటనా? అవునా? మొట్టమొదటిగా ఈ పాపాన్ని మనం విడిచిపెట్టాలి. ఏం చేయాలమ్మా? అది పాపమే కదా? పాపమా కాదా? జాలి పడుతున్నారు వాళ్ళు అడిగేటువంటి పరిస్థితులను బట్టి. ఎవరు లేదు ఎలాగంటే జాలి పడి వేస్తుంటే ఏం చేస్తున్నారు? తిరుగుతున్నారు. అది పాపమా కాదా? భక్తిహీనుడు అప్పు చేసి తీర్చగా ఉంటాడు అన్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయము 27వ వచనంలో, లూకా సువార్త 15వ అధ్యాయం అనేప్పటికీ 3 ఉదాహరణలు యేసు ప్రభువు చెప్పారు. అక్కడ పోగొట్టుకొనబడిన నాణ్యం ఉంటుంది, తప్పిపోయిన గొర్రె ఉంటుంది, తప్పిపోయిన కుమారుడు ఉంటాడు. నాణ్యము ప్రాణం లేదండి. అది పోయినా అది ఉన్నా ఎవరిది బాధ్యత? యజమానిదే బాధ్యత. నాణ్యం ఎవరి దగ్గర ఉందో వాళ్ళదే బాధ్యత. దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అవునా? మరి గొర్రె తప్పిపోయింది, దాని గొర్రెకు ప్రాణం ఉంది కానీ దానికి ఆలోచన లేదు. ఎంతసేపు తిండి ఎక్కడ దొరుకుతుందో వెళ్తా చూస్తుందే తప్ప ఆ వెనకాల ఏం జరుగుతుందన్న దానికి తెలియదు, జ్ఞానం లేదండి. అంచేతది భోజనం కొరకే సిద్ధంగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఎక్కడ తినాలి ఏంటో, ఒకసారి ముళ్ళ కంపల్లో పడిపోద్ది, ఒకసారి అప్పుడు అది ఏం చేస్తుంది? కేకలు పెడతాది. తప్పిదంలో పడ్డాది, కేకలు పెడుతుంది. కేకలు పెట్టినప్పుడు ఆ యజమానుడు దాని కొరకు వెతుక్కుంటూ వెళ్ళి అది ఎక్కడుందో ఆ కేకను బట్టి వెళ్తాడు, నెత్తుకు వస్తాడు. యేసు ప్రభువు చెప్పినటువంటి ఉపమానంలో మూడవది ఏంటంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు ఏం చేశాడు? డాడీ నా ఆస్తి నాకు పనిచేయని చెప్పి పని చేసుకుని వెళ్ళిపోయాడు. ఎవరి దాడి అది కష్టపడి సంపాదించాడా? పిత్రార్జితం. అంచేతే ఇవ్వను అంటే వీలు లేదు, ఇచ్చేసాడు. అదే స్వార్థితం అయితే ఇష్టమైతే ఇస్తాడు, కష్టమైతే మానేస్తాడు. కానీ పిత్రార్జితం అలాగే కాదు. లా కూడా ఒప్పుకోదు. అంటే కేసులు పెడతా ఉంటాడు. సరే వెళ్ళాడు. ఇందుకే నేను చెప్పేది ఎందుకంటే, సురక్షితంగా ఉన్నాడా? ఆస్తి పట్టుకుని వెళ్ళాడు, సురక్షితంగా ఉన్నాడా? ఉన్నంత వరకు ఖర్చు పెట్టేశాడు, వెళ్ళినంత దూరం వెళ్ళిపోయాడు. ఎంత దూరం వెళ్ళాలో తండ్రి దగ్గరికి అంత దూరం వెళ్ళిపోయాడు. మనమైతే కొంచెం దూరంగా ఉంటాం. కానీ ఆయన గారు ఏం చేశాడు? చాలా దూరం, బహుదూరం అని ఉంది అక్కడ, బహుదూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తన ఆస్తినంతా ఏం చేశాడు? దుర్వ్యాపారం వల్ల ఖర్చు పెట్టేశాడు. దుర్వ్యాపారం చేశాడు. వ్యాపారాల్లో 2 రకాలు ఉన్నాయి. చెడ్డ వ్యాపారాలు ఉన్నాయి, మంచి వ్యాపారాలు ఉన్నాయి. మన ఏమైంది? చెడ్డ వ్యాపారం చేశాడు. పాపం ఇవ్వాల్సిన ఇవాళకి ఇవ్వలేదు. మరి 1 కోటి రూపాయల వరకు 99 లక్షలు 90 లక్షలు అన్నారు. 1 కోటి రూపాయలు ఎక్కడాను. అంత 10 లక్షలకే తక్కువ. 1 కోటి రూపాయలు. ఏమైపోయాడు? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, కాళ్ళలో పడి చనిపోయాడు. ఎంతమంది ప్రజలు ఏడుస్తారు? అవునా? అక్కడ సంతోషం ఉందా? సురక్షితం ఉందా? ఇప్పుడు వేసినటువంటి పిల్లలు కూడా ఎందుకు వేశారు? అక్కడ మన డబ్బులు సురక్షితంగా ఉంటాయి అక్కడ అని వేసుకున్నారు. నమ్మారా?
పాడుకున్నారు. ఇచ్చాడా? ఇవ్వలేదు. మరి వాళ్ళంతా ఏం చేస్తారు? నా బాబా చాలా బాగా చేసావు అని మెచ్చుకుంటారా? ఏం చేస్తారు? ఎంతమంది శాపాలు వస్తాయి, ఎంతమంది ఉసురు కట్టుకుంటారు, ఎంతమంది ఏమైపోతారు ఆలోచించారు సార్. దుర్వ్యాపారం అంటే అలా ఉంటుంది. మంచి వ్యాపారం కాదు అది, దుర్వ్యాపారం చేశారు. ఈ చిన్నబడుతాడు దుర్వ్యాపారం చేసి తన ఆస్తిని పోగొట్టుకున్నాడు. కానీ అతను పోగొట్టుకున్నాడు, తిండి తింటా కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో మరి తింగరోడు కాదు అతను, మంచోడు కాబట్టి దేవుడంటే అప్పుడుగానే భయం వచ్చింది. కొంతమందికి ఎన్ని పోయినా సరే భయం రాదు, ఎంత అయినా సరే భయం రాదు. ప్రకటన గ్రంథంలో మాట మనం చూస్తూ ఉంటాం. ఇన్ని శ్రమలు అనుభవించారు కానీ, అలా అనుభవిస్తున్నారే కానీ దేవుణ్ణి ఎరగట్లేదు. దేవుని దగ్గరికి వద్దాం, ఇన్ని శ్రమలు నాకు వచ్చినాయి, దేవుని దగ్గరికి వస్తే ఆ శ్రమలు పోతాయి అని దేవుని దగ్గర రావడం మానేస్తున్నారు, ఇంకా దూరం అయిపోతున్నారు. అదే ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. కానీ ఈ చిన్న కుమారుడు చాలా మంచివాడు, తండ్రి ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాడు. నా తండ్రి దగ్గర అనేక మంది పరివారం ఆకలి లేకుండా సంతోషంగా ఉన్నారని చెప్పి ఆలోచన అతని మనసులో వచ్చింది. ఇవాళ చాలా మందికి అటువంటి మనసు ఉండలేదు. నేను దూరంగా వచ్చేసాను, దేవుని సన్నిధి విడిచిపెట్టేసి వచ్చేసాను అని చెప్పి నాకు ఈ ఆపద కలిగింది, దేవుని సన్నిధిలో నేను సరిగా ఉండలేదు, అందుకని నీకు కష్టం కలిగింది, ఇప్పుడైనా తిరిగి దేవుని దగ్గరికి వెళ్దాము అని అనేటువంటి మనసు చాలా మంది ఉండాలి. దూరంగా వెళ్ళిపోతేనే చాలు అనుకుంటున్నారు. కానీ కుమారుడు తిరిగి వచ్చాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. 27వ వచనంలో అన్నాడు, లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనం. అన్నగారేమో బయట నుంచి వచ్చాడు, లోపలేమో విందు జరుగుతుంది కదా, ఏమిటి అని అడిగాడు. అంటే ఈ ఉపమానం అంతా నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. అక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే 27వ వచనంలో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి ఏం చేశాడు? రువ్విన దూడను వధించాడు. ఈ కుమారుడు ఎలా వచ్చాడమ్మా? సురక్షితంగా వచ్చాడు, ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా. చనిపోయి బ్రతికాడు నా కొడుకు అని చెప్పి అంటున్నాడు. నీ తమ్ముడు చనిపోయి బ్రతికాడు, మళ్ళా వచ్చాడు అని చెప్పి తమ్ముడు అన్నగారితో చెప్తున్నాడు. తండ్రి అన్నగారితో చెప్పాడు, నా కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించిన నిమిత్తమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని అతనితో చెప్తారు. 32వ వచనంలో చనిపోయి తిరిగి బ్రతికెను. ఇంచేత తండ్రి ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాడు, తండ్రి దగ్గర ఆస్తి ఉందని జ్ఞాపకం చేసుకున్నాడు, తండ్రి దగ్గర జ్ఞానం ఉందని జ్ఞాపకం చేసుకున్నాడు. శిలువ మీద ఇద్దరు దొంగల్లో ఒక దొంగ అన్నాడు, యేసు నీ రాజ్యంతో నువ్వు నాకు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మొదటి ఒక దొంగ ఏమన్నాడు? నువ్వే నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. మరి ఇంకొక దొంగ ఏమన్నాడు? ఆ దొంగని గద్దించాడు, మనం దొంగతనాలు చేశాము, హత్యలు చేశాము, ఇవన్నీ చేసిన మనల్ని ఈ శిక్ష మనకు తగిందే, మరి ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేయలేదు కదా, ఆయన ఈ శిక్ష ఏమిటి అని చెప్పి వాడిని గద్దించి, యేసు నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసు అంటే ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యంతో ఆయన వస్తాడని ఆ సంగతి ఈ దొంగకు తెలిసింది. ఈవేళ చాలా మందికి తెలియట్లేదు ఆయనకు రాజ్యం ఉందని, సంఘమే ఆయన రాజ్యం అని, ఆయన రాజ్యాన్ని కొరకు ఆయన రాబోతున్నాడని, తన భార్య అయినటువంటి సంఘాన్ని తీసుకుని వెళ్తాకి క్రీస్తు ప్రభు రెండోసారి వస్తున్నాడు అని సంగతి తెలియట్లేదు చాలా మందికి. మొదటి దొంగ లేక నిజంగా నువ్వే దేవుడు కుమారుడు, నిజంగా దేవుడే నువ్వే అయితే
మాకు ఈ పని ఇవ్వాలి, మాకు ఈ కార్యం జరగాలి, మాకు ఈ మేలు జరగాలి, మాకు ఈ రోగం పోవాలి, మాకు ఈ ఉద్యోగం రావాలి, నిజంగా నువ్వే దేవుడు అయితే అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. అలా చేసిన దేవుడు లేకపోతే కదా. మేము నమ్ముతాం, ఎన్నో మేలు చేశాడు, నాకెన్నో మేలు చేసామని పాట పాడతారు, అవునా? కానీ ఆయన చేసిన మేలు మర్చిపోతున్నారు. అంచేత పౌలు గారు అంటాడు ఎఫెసీ సంఘం, మీరు దేని గురించి చింతపడండి, మీ ప్రతి విన్నపం కూడా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తిను. దేని గురించి చింతపడద్దు, దేవుడు చేసిన మేలు బట్టి కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు కావాల్సిన అవసరం ఏంటో దేవుని సన్నిధిలో విన్నవించుకోండి అన్నాడు. అప్పుడు మనం సురక్షితంగా ఉంటాం. సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలన్నమాట? తండ్రి దగ్గరికి తిరిగి రావాలి. తండ్రి దగ్గరికి తిరిగి రావాలంటే మనలో ఉన్న పాపాన్ని దూరపరచుకోవాలి. పాపంతో వచ్చేస్తే ఇష్టపడతాడు ఆయన? లేదు. నువ్వు ఎంత పాపంలో ఉన్నా తిరిగి ఆయన దగ్గరికి వస్తే ఆయన ఆ చిన్న కుమారుడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఎటువంటి వాసన చేస్తున్నాడు, ఎంత బట్టలు ఎలా ఉన్నాయి, వాడి క్షవరం ఎలా ఉంది, ఆ బికారితనం ఎలా ఉంది చూసేలా తండ్రి లేదు. అలాగే మన పాపం ఎంత అయినా ఇటువంటి పాపంలో ఉన్నా ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు. అప్పుడు సురక్షితంగా మనం ఉంటాం. ఆయన దగ్గర రాకుండా నువ్వు ఇంట్లోనే కూర్చుంటే ఈ క్షమాపణ నీకు రాదు. కనుక సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి? పాపం విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావాలి. అది నెంబర్ 1. రెండోది మనం చూస్తే రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఆమెకు ఉత్తరం ఇచ్చాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? బోయజు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? రూతుతో చెప్తున్నాడు. గ్రంథంలో మనం ఏ మాట చూసినా ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు అనేటువంటి ఆలోచన మనం కలిగి వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. బోయజు రూతుతో చెప్తున్నాడు. ఇంతచేత రూతు తన యొక్క స్వజనులను విడిచిపెట్టింది, తన యొక్క దేశాన్ని విడిచిపెట్టింది, తన తల్లిని తండ్రిని విడిచిపెట్టింది, తన దేశాన్ని విడిచిపెట్టింది, తన ఆరాధించేటువంటి పూజించేటువంటి విగ్రహాలను విడిచిపెట్టింది. నిజదేవుడి దగ్గరికి వచ్చింది, అత్తగారితో కలిసి వచ్చింది. విధవరాలు అయిపోయింది కదా, భర్తను పోగొట్టుకుంది. ఆ ముందే మామగారు చనిపోయాడు, తర్వాత భర్త చనిపోయాడు, విధవరాలుగా ఉంది అత్త. ఈమె కూడా విధవరాలుగా ఉంది. అయినా సరే అత్తగారిని విడిచిపెట్టలేదు. అత్తగారు చెప్పింది, బోధించింది, అమ్మా నేను ముసల్దాన్ని అయిపోయాను, ఇంకా నేను బిడ్డలు కానీ మీకు పెళ్లి చేయడానికి నాకు ఓపిక లేదు అని చేత మీరిద్దరు కూడా మీ అమ్మగారి ఇంటి దగ్గర ఉండిపోండి, నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతాను అని చెప్పండి. విన్నారా? పెద్దవాళ్ళు అయితే అత్తగారి మాట విని, సరే అత్తమ్మ బాగా చెప్పావు, నువ్వు మా అమ్మగారి ఇంట్లో ఉండిపోతానులే అని చెప్పారు. కానీ రూతమ్మ ఏమందమ్మా? ఏమంది? 16వ వచనంలో 1వ అధ్యాయము 16వ వచనంలో, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందే చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడింది. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అని. నీ జనమే నా జనం. రూతు యొక్క తీర్మానం మనం ఆలోచన చేస్తే, ఇవాళ పిండ్లి అయినటువంటి కోడలు ఏం చేస్తున్నారు? మా జనమే, నీ జనమే నా జనం అంటున్నారా? అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఎవరిని మనం వేరు పెట్టి
చూపించక్కర్లేదు. ఉన్నారు, మంచివాడు ఉన్నారు, చెడ్డవాడు ఉన్నారు. కానీ చెడ్డవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అమ్మగారు ఇల్లు విడిచిపెట్టకుండానే భర్తతో కాపురం చేస్తూ ఉన్నప్పటికీ కూడా పుట్టింటిని విడిచిపెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ అన్నగారి మాటే లెక్క, లేక వాళ్ళ తమ్ముడి మాటే లెక్క, లేకపోతే వాళ్ళ నాన్నగారి మాటే లెక్క, భర్త మాట మాత్రం లెక్క ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు? రూత్ అలాగ లేదు. తన స్వజలను విడిచిపెట్టేసింది, తన అత్తగారితోనే వచ్చింది. ఈ సంగతి బోయాజుకి తెలిసింది. ఎవరు తెలిసిందమ్మా? బోయాజుకి తెలిసింది. యవ్వన స్త్రీ కదా, భర్త లేకుండా ముసలిది అత్తగారితో కలిసి వచ్చింది, కష్టపడి పనిచేస్తుంది, పరిగెత్తుకుంటే వెళ్ళింది బోయాజు చేలోకి. అత్తగారు చెప్పిన మాట మీద, బోయాజు మన దూరపు బంధు, అతని పొలంలోకి వెళ్ళు, అక్కడ నువ్వు పరిగెత్తుకోమని చెప్పంటే అత్తగారి మాట విని బోయాజు పొలంలో పరిగెత్తుకుంటే వెళ్ళింది. బోయాజు ఆ సంగతి తెలుసుకుని పనుల్లో కూడా వేరుకుంటానికి పర్మిషన్ ఇచ్చాడు. ఇంకా పని వాళ్ళతో కూడా ఏం చెప్పాడు? గుప్పెళ్ళు కూడా విడిచిపెట్టండి అని చెప్పాడు. పనులు కూడా విడిచిపెట్టండి అని చెప్పి అన్నాడు. ఆమె తినటమే కాదు, ఆమె అత్తగారు కూడా పట్టుకెళ్ళింది. భోజనం చేసేటప్పుడు బోయాజు కొన్ని పేలాలు ఇచ్చాడు ఆమెకు. ఆమె ఏం చేసింది? కొన్ని తిని కొన్ని దాచింది, కొమ్మును కట్టుకుని అత్తగారికి పట్టుకెళ్ళడానికి ఇచ్చింది. అన్నీ గమనిస్తూనే ఉన్నాడు బోయాజు. గమనిస్తూ ఉండి ఈ మాట అంటున్నాడు అనమాట. 10వ వచనంలో, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షం కలిగినో అని చెప్పగా, ఆయన పెట్టుకున్నాడు. బోయాజు చెప్తుంది, నా గురించి నీకేం తెలిసింది? నేను పరదేశినైనటువంటి నా యందు నువ్వు లక్ష్యం ఉంచావు, నీకు కటాక్షం కలిగింది అని చెప్తే, బోయాజు అంటున్నాడు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడిను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునందుకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును అని ఆమెకు ఉత్తరించాడు. ఆమె చేసిన పనులన్నీ కూడా నాకు తెలిసినాయి అని చెప్పన్నాడు. ఏ పొలం అయితే, ఏ పొలంలో పరిగా వేరుకున్నదో ఆ పొలానికి యజమానురాలు అయిపోయింది ఈమె రూతు. అయిందా లేదా? బోయజు వివాహం చేసుకున్నాడు కదా. అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి యేసుక్రీస్తు యొక్క వంశాలి వచ్చినట్లుగా చూస్తున్నాం. 11-12 వచనాల్లో మనం చదువుకున్నాం. నీ జనాన్ని విడిచిపెట్టేశావు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టేశావు. మరి ఒక్కో చోట చెప్తాడు, కుమార్తె నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టు, ఈయన నీ యొక్క రాజు అంటున్నాడు. మనం విడిచిపెట్టలేకపోతున్నాం. మన తల్లిదండ్రులు ఎవరు? ఎవరు మీ తండ్రి? యేసుప్రభు ఏం చెప్పాడు? మీ తండ్రి అపవాది. మీ తండ్రి యూదులతో చెప్పాడు అన్నమాట. మీ తండ్రి అపవాది, మీ తండ్రి సాతాను అని చెప్పి వాడి పనులే మీరు చేస్తున్నారు. అబద్ధములకు జనకుడు ఎవరు? అపవాది అని చెప్పి మీ తండ్రి పనులు మీరు చేస్తున్నారు, నా తండ్రి పనులు నేను చేస్తున్నాను అన్నాడు. నా తండ్రి ఎవరు? యేసుప్రభు అన్నాడు, నా తండ్రి ఎవరు? నా తండ్రి చెప్పిన పని నేను చేస్తున్నాను, నా తండ్రి చెప్పిన మాటే నేను చెబుతున్నాను. మరి మీ తండ్రి ఎవరు? అపవాది, యూదులతో చెప్తున్నాడు. ఈ రాత్రి సమయంలో ఆయన బిడ్డలుగా మనం ఉన్నామా, సాతాను బిడ్డలుగా మనం ఉన్నామా ఆలోచన చేసుకోవాలి. దేవుని సంబంధమైన వాడు దేవుని మాట వింటాడు, సాతాను సంబంధమైన వాడు సాతాను మాట వింటాడు. దేవుని సంబంధం దేవుని దగ్గరికి వస్తాకి ఇష్టపడతాడు, సాతాను సంబంధం దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు. వెలుగు దగ్గరికి పురుగులు వస్తాయి, అవునా? పాపం చేస్తారా? వెలుగులో పాపం చేసే వాళ్ళు దీపాలు ఆర్పేస్తారు, లేకపోతే డిమ్గా పెట్టుకుంటారు లైట్, అంతేగాని వెలుగుగా ఉండదు. వెలుగు అంటే మీలో ఉన్నటువంటి వెలుగు చీకటి అయిపోయింది కాబట్టి చీకటి పనులు చేస్తున్నారు. మీలో ఉన్న వెలుగు వెలుగుతూ ఉండాలి. వెలిగింపబడ్డ దీపం అనేది దీపాలు వెలిగించాలి. దీపాలు వెలగకుండా ఆరిపోయినటువంటి దీపాలు పట్టుకుని ఉన్నారు 5 మంది లేనటువంటి కన్యక. వాళ్ళు దీపాలు వెలగట్లేదు. కారణం ఏంటి? తైలం లేదు అందులో, పరిశుద్ధాత్మ లేదు. ఇవాళ 10 మంది ఆరాధన వస్తుంటే 5 ఎలాగున్నారు? అప్పుడైతే 50-50
కానీ ఇప్పుడు 50-50 కూడా లేరు, ఇప్పుడు 10% కూడా లేరు. ఉన్నారా? యోతులతో దేవుడు చెప్పాడుగా, అబ్రాహాముతో దేవుడు చెప్పాడు, 10 మంది నీతిమంతులు ఉన్న ఆ పట్టణాన్ని నాశనం చేయించు. ఉన్నారా 10 మంది? లేరు కాబట్టినే ఆకాశాన్ని అగ్నిగంధ కలిసి అసదమ గొమొర్రా పట్టణాన్ని తగలబెట్టేశాడు. నీతిమంతుడైన లోతును అతని బిడ్డలను రక్షించాడు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క ఆయన రెక్కల కింద సురక్షితంగా మనం జీవించాలి అని అంటే ఆయన పిలుస్తున్నాడు రమ్మని. కోడి తన పిల్లలను ఎలాగైతే పిలుస్తుందో దేవుడు మనల్ని అలా పిలుస్తున్నాడు. ఆ పిలుపు ఎవరైతే లక్ష్య పెడతారో వాళ్ళు సురక్షితంగా ఉంటారు. ఆ పిలుపును లక్ష్య పెట్టకుండా వ్యతిరేకిస్తారో వాళ్ళకి ఆ సురక్షితం ఉండదు. అంచేత సురక్షితంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? 1, పాపాలు విడిచిపెట్టాలి. 2, ఆయన రెక్కల క్రిందకి రావాలి. విగ్రహాలు విడిచిపెట్టేసింది, తల్లిదండ్రులు విడిచిపెట్టేసింది, అన్నీ విడిచిపెట్టేసి అత్తగారు కూడా వచ్చింది. అంచేత సురక్షితంగా ఉంది. ఆమె యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఒక తల్లిగా నిలిచిపోయింది రూతమ్మ. 3వదిగా మనం చూస్తే 16వ కీర్తన 8-9 వచనాల్లో 16వ కీర్తన 8-9 వచనాల్లో, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. సదాకాలము అన్నాడు. ఆయన యందే గురి నిలపాలి. ఎక్కడుంది నీ గురి? ఎక్కడుంది? దేని మీద ఉంది గురి? మనకు తెలుగులో ఒక సామెత ఉంది, కాకి కాకి నీ చూపు ఎక్కడ ఉందంటే, కాకి అంటుందంటే ఎర్రగా ఉన్నటువంటి ఇంటి మిరపకాయ మీద ఉందంట. అది తింటే దాని నోరు కారం అయిపోతుంది. అవుతుందా? అవుతా? నూరు మంటే నీళ్ళు తాగలేదు, కానీ దానికి అదే కావాలి, ఎర్రగా ఉన్నదే కావాలి. అలాగే పాపం కూడా ఉంటుంది. నీ గురి ఎక్కడ ఉంది? గురి లేనటువంటి జీవితం జీవిస్తున్నావు. సంసోను యొక్క గురి ఎక్కడుంది? దిలీలా మీదే ఉందంతే. వ్యభిచారిగా ఉన్నాడు. తన దేవుడు తనకిచ్చిన బలాన్నంతా వేసిన కొరకు పంచిపెట్టేశాడు అంతే. కానీ తన కొరకు మాత్రం దేవుని కొరకు ఏ కార్యాలు చేశాడు సంసోను? దేవుని కొరకు ఏం చేశాడా? దేవుడు ఇచ్చిన బలాన్ని దేవుడి కొరకు ఉపయోగించలేదు. మరి మనం ఏం చేస్తున్నాం? మనకి ఏమి ఇవ్వలేదు దేవుడు. దేవుడు ఇచ్చి దేవుడి కొరకు మనం ఉపయోగిస్తున్నామా? దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? ఏమి ఇవ్వలేదా? మరి ఇచ్చినవన్నీ ఏం చేయాలి? దేవుని కొరకు ఉపయోగిస్తున్నావు. నీ గురి ఉంది. నీ గురి ఎక్కడ ఉంది? ఎవరి మీద నువ్వు ఆధారపడుతున్నావు? ఎవరి దగ్గరికి వెళ్ళడానికి చూస్తున్నావు? పౌలు గారు అంటున్నాడు, నేను నా గురి క్రీస్తు మీదే ఉంది. విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించు. యేసు వైపు నేను చూస్తూ ముందుకు సాగుతున్నాను. మరి మనం ఎక్కడ చూస్తున్నాం? మన జీవితాలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎలా జీవిస్తున్నాం? ఎందుకు వచ్చిన జీవితాలు మనమే? దేవుని కొరకు జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాడు. గురి లేని నీ బ్రతుకు ఎరయాయ విరోధికి అన్నాడు. గురి లేకుండా ఉంటే, విశ్వాసం కర్త అనే క్రీస్తు వైపు చూడకపోతే సాతాను నిన్ను వెంటాడతాడు, సాతాను నిన్ను లోపరుచుకుంటాడు, సాతాను నిన్ను నలిపేస్తాడు, సాతాను తన బుట్టలో నిన్ను వేసుకుంటాడు, తీసుకెళ్లి నిత్యనాటిలో పడేస్తాడు. అంచేత గురి కలిగి ఉండాలి. దేవుని మీదే గురి కలిగి ఉండాలి. దావీదు గారు అలా ఉన్నాడా లేదా? దావీదు గారు చెప్తున్నా, దేవా నీ శరణు తెచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షమాధారం ఏది లేదు అని యెహోవాతో నేను మనవి చేయ. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షమాధారం ఏది లేదు. 16వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట చూస్తున్నాం. దావీదు అన్నటువంటి మాట ఏమంటున్నాడు? నీవే ప్రభుడవు, నీకంటే క్షమాధికారం ఏది నాకు లేదు అంటున్నాడు. మరి మనం దానికి రివర్స్ చెప్పేస్తున్నాం. చాలామంది దేవుని సన్నిధికి వస్తే క్షేమంగా ఉంటుంది అనుకుంటాం, కానీ చాలామంది ఏం చేస్తారు? ఇంట్లో నివసించే ఫ్యాన్ దగ్గర పడుకుంటే హాయిగా ఉంటుంది అనుకుంటారు, టీవీ చూస్తూ ఉంటే బాగుంటుంది, దాన్ని ఇంకోటి చేసుకుంటే దేవుని సన్నిధికి మాత్రం రాకూడదు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ దావీదు ఏమంటున్నాడు? దేవా నీ శరణు చెప్తున్నాను, నన్ను కాపాడము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షమాధారము
ఏది లేదు అని చెప్పన్నాడు. ఈ రాత్రి సమయంలో దావీదుతో కలిసి మాట చెప్పగలుగుతున్నామా? దేవుని మీద గురి కలిగి ఉంటే మనం ఎలా ఉంటాం? సురక్షితంగా ఉంటాం. ఒకటి, పాపాన్ని విడిచిపెడితే సురక్షితంగా ఉంటాం. ఆయన రెక్కల కింద వస్తే సురక్షితంగా ఉంటాం. ఆయన మీద గురి కలిగి ఉన్నప్పుడే మనం సురక్షితంగా ఉంటాం. 4వ చూస్తే సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనంలో, సామెతలు 18వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటుంది. ఎవరు పరిగెడతారు అందులోకి? నీతిమంతులు పరిగెడతారు. నీతి లేని వాళ్ళు ఏం చేస్తారు? అందులోకి వెళ్ళరు. అందులోకి వెళ్తే సుఖం లేదని బయటికి పారిపోతూ ఉంటారు. యెహోవా నామము బలమైన దుర్గము. బలమైన దుర్గము దేవుని నామం. నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు, పేతురు గారు, అపోస్తలుల కార్యాల్లో మొదటి భాగంలోనేమో పేతురు గారి పరిచయాలు ఉంటాయి. ఆ తర్వాత ఏమో పౌలు గారి పరిచయాలు ఉంటాయి. మొదటిగా 4వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు గారి పరిచయాలు ఇక్కడ కనబడుతుంది. పుతోను అనేటువంటి దెయ్యాన్ని వెళ్ళగొట్టారు. ఎవరో కాదు, వీడు పుతోను కాదు. పేతురు, యోహానులు ధైర్యంగా ఉన్నారు. ఏం చేద్దంటే స్వస్థత ఒక వ్యక్తికి చేశారు. ఎవడా స్వస్థత పొందినవాడు. నీవు వెండి బంగారాలు మా దగ్గర లేవయ్యా, మాకున్నదే నీకు ఇస్తున్నాము, నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట నువ్వు లేచి నడువు అని అతను చెయ్యి పట్టుకుంటే, పుట్టింది మొదలుకొని 40 సంవత్సరాల వయసు, ఆ 40 సంవత్సరాలు కూడా లేదు. ఆ కాళ్ళు లేవు, కూర్చుంటాడు, నడవలేడు, అడుక్కుంటా ఉన్నాడు. వాడు ఏమయ్యాడు? ఇప్పుడు గంతులేస్తా నడుస్తున్నాడు. వెండి బంగారం మా దగ్గర లేవన్నాడు. ఏవైతే మాకున్నదో అదే ఇస్తున్నాం అన్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట లేచి నడువు అని. వాడు బాగుపడేటప్పటికి అసూయ వచ్చేసింది. ఆ శాస్త్రుల పరిచయాలకు వచ్చేసింది ఆ ప్రజలంతా. వాడు 40 సంవత్సరాల నుంచి అలా ఉన్నాడు. వాడు బాగుపడ్డాడని సంతోషించడం మానేసి, నువ్వు ఎలా ఎన్నుకున్నావు, నువ్వు ఎలా బాగు చేసింది ఎవడో అని చెప్పాడు. ఆ పేతురు వ్యవహారం గురించి మనం ఆలోచన చేస్తే, వాళ్ళు తీసుకొచ్చి అధికారుల దగ్గర తీసుకొచ్చారు. అధికారులు అంటున్నారు, నువ్వు ఎలా చేసేవి పని అంటే యేసు నామంలో చేశారు అన్నాడు. ఆ నామంలో నువ్వు ఏ పని చేయొద్దు ఇంకా మీరు అని చెప్పి వాళ్ళు గర్తించారు. అప్పుడు పేతురు అంటున్నాడు 12-18 వచనాల్లో, మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామములనే మనము రక్షణ పొందవలని కానీ ఆకాశం క్రింద మనుషుల ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేదు అని ధైర్యంగా మాట్లాడారు. ఎవరో? పేతురు, యోహాను. 4వ అధ్యాయం 12వ వచనంలో. 13వ వచనంలో వారు పేతురు, యోహానుల ధైర్యం చూసినప్పుడు వారి విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి, వాళ్ళు చదువులేదు కదా, కానీ ఎంత ధైర్యంగా ఉన్నారు. ఈ ధైర్యం ఎక్కడ వాళ్ళకి? క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి. క్రీస్తు బ్రతుకుండగా ఆ శక్తి వీళ్ళకి లేదు, పారిపోయారు. యేసుప్రభు గారు నాకు తెలవదు అన్నాడు. పేతురే అన్నాడు కదా, 3 సార్లు గుంకాడు. కానీ యేసుప్రభు పునరుత్థానం అయిన తర్వాత అతను బలం పొందాడు. యేసుప్రభు వాళ్ళ మీద ఊదారు. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన వాళ్ళ మీద ఊది పరిశుద్ధాత్మ పొందండి అన్నాడు. 5వ వచనంలో అంటున్నాడు, మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాము. ఆ మాటలు చెప్పి వారి మీద ఊదారు యేసుప్రభు. ఊదినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీదకే వచ్చింది. అంచేత ఆ పునరుద్ధాన శక్తితో వాళ్ళు ధైర్యం కలిగి ఉన్నారు. ధైర్యం కలిగి సురక్షితంగా ఉన్నారు. ఎటువంటి కార్యాలు చేశారు వాళ్ళు? చనిపోయిన వాడిని సహా తిరిగి లేపారు. దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తితో
ధైర్యం వచ్చింది పేతురు యోహానులకి. 16వ అధ్యాయంలో అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 18వ వచనంలో, మేము ప్రార్థనా స్థలమునకు వెళుతుండగా కుతూహలం దయ్యం పట్టింది. సోదరి ఎప్పటి చేత తన యజమానులకు బహు లాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురు వచ్చింది. ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి. ఇక్కడ పౌలు గారి పరిచర్య, ఇంతకుముందు మనం ఆలోచించింది పేతురు గారి పరిచర్య. పేతురు గారు ధైర్యంగా మాట్లాడారు. ఇక్కడ పౌలు గారు కూడా ఆ దెయ్యం చెప్తుందంట. ఏమని చెప్తుంది? ఆమె ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించి వారై ఉన్నారు అని కేకలు చెప్తుంది. దెయ్యం చెప్తుంటే వింటున్నారో? దెయ్యానికి తెలిసింది వాళ్ళు సర్వోన్నతులైన దేవుని దాసులు అని చెప్పి దెయ్యానికి తెలిసింది, కానీ వీళ్ళకి మాత్రం తెలియట్లేదు. ఇలాగా అనేక సార్లు కేకలు వేస్తుంటే పౌలు శిరలు ఏం చేశారంటే ఆమెలో ఉన్నటువంటి దెయ్యాన్ని వెళ్ళగొట్టేశారు, గద్దించారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ లాభం పడిపోయింది. ఇంచేత సోది చెప్తుంది కదా, అందరూ వచ్చి సోది చెప్పించుకుంటుంటే ఎంతో కొంత డబ్బులు వేస్తున్నారు. ఆ డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు సోది చెప్పడం మానేసింది. డబ్బులు వస్తాయా? వాళ్ళ ఆర్థిక పరిస్థితి పాడైపోయింది. అంటే వాళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వానికి కంప్లైంట్ చేశారు. ప్రభుత్వం ఏం చేసి వాళ్ళు పట్టుకుని తీసుకెళ్ళి దెబ్బలు కొట్టేసి చెరసాల్లో వేసి, అలా మధ్యరాత్రిలో వాళ్ళు పాటలతో దేవుని స్తుతించారు. చెరసాల నుంచి బయటికి చెరసాల నాయకుడు మారాడు. అక్కడ ఫిలిప్పీ చెరసాల నాయకుడు మారాడా లేదా? తర్వాత లూదియా మారి. అలాగా అంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి ఏం చేసింది? బలహీనమైన వారిని బలపరిచింది, విద్య లేనటువంటి వారిని జ్ఞానవంతులుగా చేసింది. మరి ఆ శక్తి నీలో ఉందా? వాళ్ళు దేవుని నామాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఈ నామం తప్ప మరి వేరే నామం ఏమి రక్షణ లేదని చెప్పి గట్టిగా వాళ్ళు స్థిరంగా నమ్మారు. అందుచేత వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. మరి ఇవాళ అటువంటి నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని సన్నిధి అంటే ఎంత నమ్మకం ఉంది? దేవుని ప్రార్థన అంటే ఎంతవరకు నమ్మకం ఉంది? ఉన్నా ఆ వీధుల్లో కూర్చుని కబుర్లు లేకుండాకి బాగుంటుంది, కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాట వింటాకి మనసు ఉండట్లేదు. అవునా? అంచేత సురక్షితంగా ఉందా? ఎవరైతే ఆయన కట్టడలకు లోబడతారో, ఆయన మాటలు చెప్పుని జీవిస్తారో వాళ్ళు సురక్షితంగా ఉంటారు. ఐదవదిగా మనం చూస్తే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 33వ అధ్యాయం 14-15 వచనాల్లో యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి యోధా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే దినములు వచ్చుతున్నాయి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును కులిపించేదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యోధావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసించుదురు. ఏ దినాల్లో యేసు ప్రభు గురించి తెలియజేస్తున్నారు. ఇశ్రాయేలు వంశస్థులు, యోధా వంశస్థులు అందరి గురించి కూడా దావీదుకు నీతి చిగురును మొలిపిస్తారన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. ఆయన వచ్చినప్పుడు మీకు ఎలా ఉంటుంది? మీరు సురక్షితంగా నివసిస్తారు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేముకు తెలిపాడు. అంటే నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నడిపించాలి. యోధా వారికి ఇశ్రాయేలు వారితో దేవుడు చెప్పేటువంటి మాట, దేవుని బిడ్డలుగా ఉండటం వల్ల మీరు రక్షించబడతారు. మనతో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలుగా మనం ఉన్నామా? దేవుని బిడ్డలుగా ఉంటే ఆయన మాట వినాలి. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు కైకొంటాడు. ఆయన మాట వినకుండా మనం ఎక్కడెక్కడో తిరిగామనుకోండి, సురక్షితంగా ఉంటామా? తల్లి పెట్ట దగ్గరికి పిల్లల దగ్గరికి వస్తే దాని రెక్క క్రింద ఆశ్రయం ఉంది, ఉందా లేదా? తల్లి మాట వినకుండా బయటికి వెళ్ళింది అనుకో,
ఆ గెద్ద వచ్చి ఎత్తిపోతే అదే చెప్తున్నాడు. యేసుప్రభు చెప్పాడు, యెరూషలేమా యెరూషలేమా, ఎన్నిసార్లు కోడి తన పిల్లలను పిలిచినట్లుగా నేను మిమ్మల్ని పిలిచేస్తాను, కానీ మీరు వినలేదు. అంచేత నీ పట్టణం విడిచిపెట్టేస్తున్నాను. ఆయన విడిచిపెట్టేస్తే మనం బ్రతకగలమా? దేవుని దగ్గరికి వచ్చి ఆయన మాటలు వింటే, ఆయన సన్నిధిలో ఉంటే సురక్షితంగా ఉంటాం. దేవుని సన్నిధి లేకుంటే చెడిపోతూ ఉంటే అక్కడ సురక్షితంగా ఉంటుందా? ఉండదు. దేవునికి మరి ఆయన కట్టడలను అనుసరించాలి, నడుచుకోవాలి. మొట్టమొదటిగా మనం చదువుకున్నాం లేవీకాండం 25వ అధ్యాయంలో 18-19 వచనంలో ఏమంటున్నాడు? మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను, అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా. కండిషన్తో కూడిన మాట దేవుడు చెప్పేటువంటి ప్రతి మాట కూడా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, 3వ అధ్యాయం అంతా కూడా ఆ 10వ వచనం వరకు కూడా మనం ఆలోచన చేస్తే, మీరు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, మీరు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్పంటున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. దేవుడు చెప్పింది మనం చెప్పినట్టు చేస్తే దేవుడు మనకి కావాల్సింది ఇస్తాడు. మీ దగ్గర ఏముందో పట్టురండి అన్నప్పుడు చిన్న పిల్లాడు పట్టుకొచ్చాడు. ఆశీర్వదించబడి ఆకాశం వైపు ఆశీర్వదించి అవి ఎంతమందికి వచ్చింది? ఇంకా ఎన్ని గంటలు మిగిలిపోయి మొదటి మాట దేవుడికి ఇచ్చారు. కాబట్టి మన సమయాన్ని దేవుడికి ఇవ్వాలి, మన జీవితాన్ని దేవుడికి ఇవ్వాలి, మనకున్న సమస్తాన్ని దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇచ్చేస్తే ఆయన చేతిలో పెడితే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. మన చేతిలో ఉంటే, మన చేతిలోనే ఉంచేసుకుంటే, మన ఇష్టార్థంగా ఉంటే అవి అభివృద్ధి చెందవు, సురక్షితంగా ఉండేటువంటి అవకాశం ఉండదు. దేవునికి భయపడి ఆయన కట్టడలను గైకోవాలి. యోసేపు గారు అన్నగారితో చెప్తున్నాడు. ఆదికాండం 42వ అధ్యాయం, ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనంలో, ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనంలో, 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడేవాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి, మీరు యథార్థవంతులైతేరా మీ సహోదరుల్లో ఒకరు ఈ చెరసాలలో బంధింపబడవు. మీరు వెళ్ళి మీ కుటుంబంలో కరువు తీరుటకు ధాన్యం తీసుకుని పో, మీ తమ్ముని నా యొద్దకు తీసుకుని రండి, అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును కనుక మీరు చావరని చెప్పారు. వారు అట్లు చేసి అన్నగారితో ఏం చెప్తున్నాడు? నేను దేవునికి భయపడువాడను. యోసేపు చెప్తున్నాడు ఈ మాటలు. ఎవరితోటి? అన్నగారితో చెప్తున్నాడు. అన్నగారికి యోసేపు తెలుసా? తెలియదు. యోసేపు రాజుగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు. అన్నలో అక్కడికి ధాన్యం కొరకు వచ్చారు. ఈ యోసేపునే గూతిలో పడేశారు, ఈ యోసేపునే బానిసలుగా అమ్మేశారు. అవన్నీ యోసేపుకి తెలుసు. కానీ దేవుని యందు భయం కలిగి ఉన్నాడు. దేవుని యందు భయం కలిగి ఉన్నప్పుడు చెడుతనాన్ని విడిచిపెట్టాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని విడిచిపెట్టాడు. అన్నల మీద పాపం పగ పెట్టుకోలేదు. పెట్టుకున్నాడా? లేదు. అక్కడ పొత్తిఫోరు భార్య చేసింది, ఆమె దగ్గర నుంచి పారిపోయాడు. కారణం ఏంటి? దేవుని యందు భయము కలిగి. ఇప్పుడు తన తమ్ముడైనటువంటి బెన్యామీన్ని చూడాలనేటువంటి ఆశ కలిగి ఉంది. ఆ తమ్ముడిని తెచ్చుకోవాలి ఇక్కడికి. ఎలా ప్లాన్ చేశాడనమాట? మీలో ఒకడు ఉన్నట్టు జైల్లో, మిగిలిన వాళ్ళు వెళ్ళి మీ తమ్ముడిని తీసుకురండి, మీ తమ్ముడిని తీసుకొస్తే వీడిని విడిచిపెట్టాలన్నాడు, మీరు ఆహారం పెట్టాలండి అని చెప్పాను. ఆ సందర్భంలో యోసేపు తనంతట తాను తన గురించి ఏం చెప్పుకుంటున్నాడు? నేను దేవునికి భయపడువాడను. మనం చెప్పగలమా మాట? దేవునికి భయపడుతున్నావా? దేవుడు అంటే భయం ఉంటే ఆరాధన మానేస్తావా? దేవుడు అంటే భయం ఉంటే దేవుడి యొక్క కార్యక్రమాలకు రాకుండా ఉంటావా? భయం లేదు కాబట్టి మానేస్తున్నాం. దేవుడు అంటే భయం ఉంటే సురక్షితంగా ఉంటాం. ఎవరైతే ఆయన పట్ల భయం కలిగి ఉంటారో వాళ్ళు సురక్షితంగా ఉంటారు. యోసేపు ఉన్నాడా లేదా? గోతిలో పడ్డా
చెరసాల్లో ఉన్న దేవుడు నమ్మకంగా ఉన్నాడు. దేవుడు అంటే భయం కలిగి ఉన్నాడు. పగ తీర్చుకునేటువంటి స్వభావం అతనిలో లేదు. నాకు ఈ కీడు చేశారు, ఈ కీడుకు ప్రతికీడు చేద్దాము అనే ఆలోచన యోసేపులో లేదు. కారణం ఏంటంటే దేవునికి భయపడ్డాడు. మరి అటువంటి మనసు మనం కలిగిపోతున్నామా? కీడుకు ప్రతికీడు ఎవరికి చేయటానికి వీలు లేదు. చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి మనం జీవించాలి తప్ప కీడుకు ప్రతికీడు ఎవరికి చేయొద్దు అని చెప్పన్నాడు. అంచేత యోసేపు సురక్షితంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఆఖరిగా సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనం. సామెతలు 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించు. ఏముంది? నా ఉపదేశము అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండను. భయం ఏమాత్రం భయపడ్డాడు అంటే దాని ఏమన్నారు? యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. దేవుడే నా కాపరిగా ఉన్నాడు, నాకు భయం ఏంటి? దేవుడే నా పక్షం అయితే నాకు విరోధాడు ఎవడు? దేవుడు ఎప్పుడు మన పక్షంలో ఉంటాడు? ఆయన మాట, ఆయన ఉపదేశమును అంగీకరిస్తే. అదే చెప్తున్నాడు ఇక్కడ, నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. 3వ అధ్యాయము 21వ వచనంలో, 3వ అధ్యాయం 21వ వచనం. లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకును, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము అన్నాడు. అప్పుడు నీ మెడకు అలంకారంగా ఉండును, అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచేదవు. మన అంశం ఏంటి? సురక్షితం. సురక్షితంగా జీవించడానికి మనం ఏం చేయాలి అనేటువంటిది. సురక్షితంగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి అంశం. ఎప్పుడు సురక్షితంగా ఉంటావో అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితంగా నడిచేదవు. ఎప్పుడు నా కుమారుడా లెస్సైన జ్ఞానాన్ని వివేచనను భద్రం చేసు, వాటిని నీ కన్నుల ఎదుట తొలగిపోనీయు, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను, అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితంగా నడిచేదవు. సమూయేలు 2వ గ్రంథంలో, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి మనం ఆలోచించేస్తే చదవక్కర్లేదులే, ఇది మనందరికీ తెలుసు. దావీదు పాపం చేసిన తర్వాత ప్రవక్త నాతాను వచ్చి దావీదు దగ్గరికి వచ్చి దావీదుతో ఒక ఉపమానం చెప్పాడు. 15వ వచనం వరకు మీరు చదువుకుంటే అర్థమవుతుంది, చదవక్కర్లేదు, నేను చెప్తాను. ఒక మనిషికి ఒకానొక పట్టణం మంది 2 మనుషులు ఉన్నారు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలు గుడ్లు ఉన్నాయి. అయితే దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏది కొనుక్కున్నాడు. దరిద్రుడు ఒకటే గొర్రె పిల్ల ఉంది. ఐశ్వర్యవంతుడికి చాలా ఉన్నాయి. కానీ ఈ ఐశ్వర్యవంతుడు ఏం చేశాడు? ఈ దరిద్రుడి దగ్గరికి వచ్చి ఆ దరిద్ర గొర్రెలను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వారికి విందు చేశాడు. బలవంతంగా విందు చేశాడు. ఈ దరిద్రుడి దగ్గర నుంచి లాక్కుపోయాడు. ఈ ఉపమానం చెప్పాడు ఆయన. దావీదు గారి పాపం వచ్చేసింది. వాడిని అలా చేయాలి, ఇలా చేయాలని చెప్పి అంటున్నాడు. అప్పుడు నాతాను అన్నాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వే. నీకు ఎంతమంది భార్యలు ఉన్నారు? ఇంకా కావాలంటే దేవుడు ఎవడా నీకు? ఒకే ఒక భార్య, అంత ప్రేమగా చూసుకునే భార్య
కలిగి ఉన్నటువంటి భర్తను దగ్గర నుంచి బలవంతంగా లాక్కొచ్చి ఆ భర్తను చంపేసి ఆమె నువ్వు అనుభవించి ఆమె భర్తను నువ్వు చంపేసావు అని చెప్పేటప్పటికి విలవిల్లాడిపోయాడు దావీదు. గడగడ వణికిపోయాడు దేవుని సన్నిధిలో. అంత భయం వచ్చేసింది దావీదు. వచ్చేసి ఏం చేశాడు? 51వ కీర్తన రాశాడు అన్నమాట. దేవా, నన్ను కరుణించు, నన్ను క్షమించు, నా అపరాధాలను మన్నించు. ఇంచేత చెప్తున్నాడంటే పాపం లేనివాడు ఎవడూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనేటువంటి మైండ్ పొందలేకపోతున్నారు. పొందినటువంటి పాపంలో ఉన్నవాడు ఒప్పుకొని విడిచిపెట్టే దేవుడు కనికరిస్తాడు. దావీదు పాపం చేశాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, దేవుడు అతన్ని కనికరించాడు. కనికరించాడా లేదా? దావీదు ప్రవక్త అయినటువంటి నాతాను మాట విన్నాడు. దేవుడు మాట్లాడా? ప్రవక్త దావీదుతోటి ప్రవక్త మాట్లాడా? మరి వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు? ఇవాళ మనతో ఎవరు మాట్లాడుతున్నారు? లేఖనం మాట్లాడుతుంది. ఎవరి ద్వారా? ఎవరైతే లేఖనం బోధిస్తున్నారో వాళ్ళ ద్వారా. అంటే వాళ్ళు మాట్లాడే మాట ఏం చేయాలి? వినాలి. దాన్ని వంకలు పెట్టకూడదు, దానికి ఎక్స్ట్రా ఏం కలపకూడదు. ఏదైతే చెప్పారో అది చేస్తేనే దీవెనలు వస్తాయి. నాతాను చెప్పినట్టు చేశాడు దావీదు. దీవించబడ్డాడే లేదు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. అంచేత దేవుడు అతన్ని క్షమించాడు. క్షమించడం అంటే క్షమించాడు, కానీ ఆ పాపానికి శిక్ష అనుభవించాడు. దావీదు ఆ శిక్ష అనుభవించాడు, పాపాన్ని మాత్రం క్షమించాడు. అవునా? నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుంచే తీసివేయద్దు అని చెప్పి ప్రాధాన్యపడ్డాడు. పాపం ఒక్కసారి చేస్తే చాలు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది, మన నుంచి విడిచి వెళ్ళిపోతుంది. ఒక్కసారి చేస్తే చాలు. సౌలు రాజు ఒక్కసారి అనుకున్నాడంట. ఏంటి? సౌలు 50 మంది, దావీదు 10,000 మంది శత్రువులు చంపారని అంటుంటే సౌలులో ఏం ప్రవేశించింది? అసూయ వచ్చేసింది. అసూయ వచ్చేసింది. ఎప్పుడైతే అసూయ సౌలులోకి వచ్చిందో అప్పుడు దేవుని యొక్క ఆత్మ సౌలులో నుంచి వెళ్ళిపోయి దేవుని ఆత్మ వెళ్ళిపోవడంతో దురాత్మ వచ్చి కూర్చుంది. దురాత్మను నడిపిస్తాము. దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మను దుఃఖపరచకూడదు. దేవుని ఆత్మ ఏదైతే చెప్తుందో అది దానికి మనం అంగీకరించాలి, ఇవ్వబడాలి. అలా ఉన్నప్పుడే మనం సురక్షితంగా ఉంటాం. 7 విషయాలు చెప్పాను. 1, పాపాలు విడిచిపెట్టాలి. 2, ఆయన రెక్కల కిందకి రావాలి. 3, దేవుని మీదే గురి కలిగి ఉండాలి. 4, దేవుని నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. యొబ్బేతులో యాకోబు ఎలాగైతే పట్టుకున్నాడో, నీవు నన్ను దీవిస్తేనే తప్ప నేను విడిచిపెట్టనని ఆ పట్టుదలతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క బిడ్డగా ఉండటానికి, దేవుని బిడ్డగా మనం ఉంటే మనం సురక్షితంగా ఉంటాం. అవునా? దేవునికి భయపడాలి. తర్వాత ఉపదేశాన్ని అంగీకరించాలి. ఈ 7 విషయాలు మనం కలిగి ఉంటే మనం సురక్షితంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అట్టి రీతిగా మనం సురక్షితంగా ఉండగలిగినట్లు దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు ప్రసాదించుగాక. ఆమె ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సృష్టికర్త, సర్వశక్తి సంపన్నుడా, సర్వోన్నతుడా, సర్వంతర్యామి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ రాత్రి సమయంలో మీరు నా కట్టడలను, నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకునవలెను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు అని చెప్పి మీ లేఖనాల్లో మీరు చూసినటువంటి విధానం. మీరు సురక్షితంగా ఉండాలంటే మేమేం చేయాలో అనేటువంటి విషయాలు బిడ్డలతో ముచ్చటించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విన్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి. వారి హృదయాల్లో మీ యొక్క వాక్యము ఫలించి అభివృద్ధి పొందేందుకు సహాయం చేయండి. 30 20 ఫలించిన ప్రభుత్వం పండి. మీ చిత్తమైతే మరి శుక్రవారం మేము కలిసి మిమ్మల్ని స్తుతించి మీ లేఖనాలు ధ్యానించి ప్రార్థించిన ప్రభుత్వం పండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరలోక తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.